పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నా యొక్క నమస్కారములు. నా పేరు అరుణశ్రీ. నేను ప్రాంతీయ శిక్షణా కేంద్రం కర్నూలులో పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు పాడి పంటల ఛానల్ ద్వారా మనం తెలుసుకోబోయే అంశం ఏమంటే తొలకరిలో పాడి పశువుల్లో టీకాల యొక్క ప్రాముఖ్యత. అంటే ఈ తొలకరిలో ఈ వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే అధిక ఉష్ణోగ్రతల నుంచి ఈ వర్షాకాలానికి వచ్చినప్పుడు మనకి బాగానే ఉంటుంది, కానీ ఈ మూగజీవాలలో వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పశువులు పాకలను అయితే పెట్టుకుంటున్నారు, కానీ పశువుల పాకలు అనేవి అపరిశుభ్రంగా ఉంటాయి. అపరిశుభ్రంగా ఉండటం వలన ఈ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గాలికుంటు వ్యాధి, గొంతుబావి వ్యాధి, జబ్బబావి వ్యాధి రావటం వలన పశువుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి రైతుకి పాడిపరంగా కానీ ఆర్థిక నష్టం కలుగుతుంది. అంటే పాల ఉత్పాదక సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల మనం టీకాలు అనేవి ముందే వేయించుకోగలిగితే చికిత్స కన్నా నివారణ మేలు అంటాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం. కాబట్టి మనం ముఖ్యంగా ఈ టీకాలు అనేవి వేయించుకోగలిగితే పాడి పశువుల నుంచి పశువుల్లో చాలా రకాల అంటువ్యాధులు కానీ వ్యాధులు కానీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ తొలకరిలో వ్యాధులు రాకుండా ముందస్తు వ్యాధి నిరోధక చర్యలో భాగంగా టీకాలు అనేవి వేయించాలన్నమాట. టీకా అంటే ఏమంటే వ్యాధి రాకుండా ముందే వేసే మందు అన్నమాట. ఈ మందు అనేది లోపల వేయటం వల్ల పశువుల యొక్క శరీరంలో యాంటీబాడీస్ అనేవి ఫామ్ అయ్యి వ్యాధి సోకినప్పుడు లక్షణాలు అనేవి మనకు రాకుండా ఉంటుందన్నమాట. ఏ ప్రాంతంలో మనకు ఎటువంటి వ్యాధులు వస్తాయో ఆ ప్రాంతానికి అనుగుణంగా వ్యాక్సినేషన్ క్యాలెండర్ అనేది ఉంటుంది. ఆయా ప్రదేశాల్లో ఆ వ్యాధులకు సంబంధించి మనం ముందే సంబంధించి టీకాలు అనేవి వేయించగలిగితే ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా పశువుల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. ఇంకా ఈ టీకాలకు సంబంధించి పశువుల ఫారం చుట్టూ 1 కిలోమీటర్ దూరంలో వ్యాధి నిరోధక ప్రదేశాన్ని ఏర్పాటు చేసి టీకాల కార్యక్రమాన్ని చేపట్టగలిగితే పాడి ద్వారా వచ్చేటువంటి నష్టాన్ని నివారించవచ్చు. ఇంకా ముఖ్యమైన వ్యాధుల విషయానికి వస్తే ముఖ్యంగా మనం గాలికుంటు వ్యాధి గురించి చెప్పుకోవచ్చు. దీన్ని FMD అంటాం, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటాం. ఇది వైరస్ వలన వ్యాప్తి చెందుతుంది. లక్షణాల విషయానికి వస్తే ఈ చిత్రంలో చూపించినట్టు మనకి కాలి గిట్టల్లో పుండ్లు ఏర్పడతాయి, అలాగే నోటిలో పుండ్లు ఏర్పడతాయి. ఈ నోట్లో పుండ్లు ఉండటం వల్ల పశువు ఏమీ తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ పశువు అనేది చాలా నీరసంగా ఉంటుంది, తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. అలాగే కాలి గిట్టల మధ్య పుండ్లు ఉంటాయి కాబట్టి నడవలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలాగే ఈ జ్వరం అనేది ఉండటం వల్ల నోటి నుంచి చొంగ అనేది కారుతుంది. వీటిని ప్యాంటర్స్ అని అంటాం అనమాట. ఈ విధంగా పాడి పశువుల్లో పాలు ఇచ్చే సామర్థ్యం అనేది తగ్గిపోతుంది అనమాట. గాలి ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి ఇది అంటువ్యాధి అనమాట. ఇది రాకుండా గవర్నమెంట్ వారు ఉచితంగా సంవత్సరానికి 2 సార్లు టీకాలు అనేవి వేస్తున్నారు. అంటే చికిత్స కంటే నివారణ మేలు అంట. వ్యాధి వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చుతో పోలిస్తే టీకా అనేది వేయటం వల్ల రైతుకి తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అంటే ఉచితంగా వేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి. నెక్స్ట్ వ్యాక్సినేషన్ కంటే ముందు నట్టల నివారణ ముఖ్యంగా చేపట్టాలి. ఈ నట్టలు అనేవి ఈ తొలకరిలో పచ్చిగడ్డి ఎక్కువగా మొలుస్తుంది కాబట్టి ఈ నట్టల యొక్క గుడ్లు లార్వా ఫామ్స్ అనేవి ఈ పచ్చిగడ్డలో ఉంటాయి అన్నమాట. ఈ పచ్చిగడ్డిని పశువు మేసినప్పుడు వాటి యొక్క పొట్టలో ఈ నట్టల సంఖ్య పెరిగిపోవటం వలన పశువు మేత మేయక ఉంటుందన్నమాట. అదే మనం ముందే పశు వైద్యాధికారి సలహాతో సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు నట్టల నివారణ కార్యక్రమం చేపట్టగలిగితే రైతులు అనే వాళ్ళ యొక్క జీవాలకు కావచ్చు, పెద్ద పశువుల్లో కానీ డీవార్మింగ్ అనేది చేపట్టగలిగితే టీకాలు వేసేటప్పుడు పశువు అనేది ఆరోగ్యంగా ఉంటుంది. వ్యాక్సినేషన్ స్ట్రెస్కి గురి కాకుండా పశువుల్ని మనం కాపాడుకోవచ్చు. వాటి యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్, వ్యాధి నిరోధక శక్తి, ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా వచ్చేది గొంతు వ్యాధికి సంబంధించిన టీకాలు అనేవి వేసుకోవాలి. ఇది ఎక్కువగా బ్యాక్టీరియా వలన వస్తుంది. లక్షణాలకి చూస్తే గొంతు కింద తీవ్రమైన వాపు అనేది ఉంటుంది. శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. గురక అనేది వస్తుంది, గరగర శబ్దం అనేది మనం ఇక్కడ చూస్తాము. ఎక్కువగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైనప్పుడు 24 నుంచి 45 గంటల్లో ఈ పశువు అనేది చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధికి కూడా వర్షాకాలం ముందే మనం టీకాలు అనేవి వేయించాలి. అలాగే జబ్బబావి వ్యాధి. ఈ జబ్బబావి వ్యాధి అనేది ఈ వర్షాకాలంలో వర్షాలకు ముందే మనకు టీకాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఇది బ్యాక్టీరియాకి సంబంధించి వస్తుందన్నమాట. ఎక్కువగా బలిష్టమైనటువంటి పశువుల్లో అంటే ఎక్కువ కండరం ఉన్నటువంటి ప్రదేశాల్లో అంటే ముందు కాళ్ళపైన కానీ జబ్బల వైపున కానీ వస్తుంది. ఎక్కువగా తెల్ల పశువుల్లో చూస్తాం. ఈ తెల్ల పశువుల్లో 6 నెలలు పైబడినటువంటి దూడల నుంచి 2 ఏళ్ల వరకు ఉన్నటువంటి వయసు ఉన్న పశువుల్లో ఈ జబ్బబావి వ్యాధి అనేది వస్తుంది. ఈ వాపు ఉన్న చోట వాటికి ఆ ప్రాంతంలో మనకి క్రిపిటేటింగ్ సౌండ్స్, మనం చేతి స్పర్శతో మనం తగిలి ఇలా చూసినట్లయితే చర్చరం అనే శబ్దం అనేది వస్తుంది. దీనివల్ల పశువు తీవ్రంగా కుంటుతుందన్నమాట. కుంటుతో బాధపడుతూ ఉంటుంది. లంపీ స్కిన్ వ్యాధి అంట, ముద్ద చర్మ వ్యాధి. ఇది వైరస్ వల్ల వస్తుంది. దీని యొక్క లక్షణాలు చూస్తే పశువు యొక్క శరీరం అంతా చిన్న చిన్న బొడిపల్లిలాగా మొటిమల్లిలాగా ఏర్పడతాయి అన్నమాట. చిన్న చిన్న గడ్డలు అనేవి ఉంటాయి. వీటి వలన వాటికి జ్వరం అనేది వస్తుంది. కళ్ళు ముక్కు నుంచి నీరు కావడం ఇవన్నీ కూడా
కూడా లక్షణాలు చూస్తాము. అలాగే శరీరం అంతా ఈ గుల్లలనే ఉండటం వల్ల పశువు సరిగ్గా ఏమి మేత అనేది ఏమి తీసుకోలేదు, చాలా నీరసంగా ఉంటుంది. ఇక్కడ ఈ చర్మం పైనటువంటి మొటిమలు వాటి నుంచి పుండ్లుగా మారుతాయి అన్నమాట. చిన్న చిన్న గడ్డల నుంచి అవి పగిలి పుండ్లుగా మారటం వల్ల పశువు చాలా ఇబ్బంది పడుతుంది. ఇది అంటువ్యాధి అనమాట. జూనోటిక్ వ్యాధులు రాకుండా ముఖ్యంగా యాంథ్రాక్స్ కావచ్చు, బ్రూసిల్లోసిస్ కావచ్చు, ఇటువంటి రేబీస్ కావచ్చు, ఇటువంటి జూనోటిక్ వ్యాధులు అంటే పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్ని మనం జూనోటిక్ వ్యాధులు అంటాం. ఈ వ్యాధులు రాకుండా కూడా ఈ టీకాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. మన ప్రభుత్వము సంవత్సరానికి 3 సార్లు నట్టల నివారణ కార్యక్రమం చేపడుతుంది. దీనివల్ల పశువులు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి. నట్టల నివారణ కార్యక్రమం చేపట్టిన 10 నుంచి 15 రోజుల్లో మనం టీకాల కార్యక్రమం చేపట్టగలిగితే పశువు యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటుంది. అలాగే ఏదైనా రోగం రాకుండా పశువులు తమకు తామే కాపాడుకుంటాయి అన్నమాట. ముఖ్యంగా పెద్ద పశువుల్లో ఎటువంటి వ్యాధులు ఉంటే వాటికి వేయాల్సిన వ్యాధి నిరోధక టీకాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం వేయాల్సింది గాలికుంటి వ్యాధి టీకా. ఇది 4 నెలలు పైబడినటువంటి దూడలకి వేస్తాము. రెండవసారి 6 నెలల తర్వాత ఈ టీకా అనేది వేసుకుంటాం. అలాగే గొంతు వ్యాధికి సంబంధించి 6 నెలలు పైబడిన పశువులకు వేస్తాము. మొదటిసారి టీకా చేసిన తర్వాత ఇమ్యూనిటీ మళ్ళీ సంవత్సరానికి 12 నెలల తర్వాత చేయాలి. అలాగే జబ్బుబాకు వ్యాధికి సంబంధించి 6 నెలలు పైబడిన పశువులకు చేయాలి. అలాగే మొదటిసారి టీకా చేశాక 12 నెలల తర్వాత చేసుకోవాలి. ఇంకా యాంథ్రాక్స్ కూడా 6 నెలలు పైబడిన పశువులకు చేసుకోవాలి. అంటే దొమ్మ రోగము అంటాం. ఇది ప్రతి సంవత్సరము చేసుకోవాలి. ఈ యాంథ్రాక్స్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి కాబట్టి, జూనోటిక్ వ్యాధి కాబట్టి యాంథ్రాక్స్ కానీ బ్రూసిల్లోసిస్ కానీ జూనోటిక్ వ్యాధులు అంటున్నాం. ఎక్కడైతే ఈ ప్రాంతాల్లో మనకి యాంథ్రాక్స్ కానీ బ్రూసిల్లోసిస్ కానీ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం యాంథ్రాక్స్ అయితే వాటి యొక్క స్పోర్స్ అనేవి గాలిలో 10 నుంచి 60 సంవత్సరాల వరకు బతుకుతాయి కాబట్టి కనీసం ప్రతి 9 నెలలకు ఒకసారి అలా 9 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు యాంథ్రాక్స్ సంబంధించిన టీకా అనేది మనం ఖచ్చితంగా వేయాలన్నమాట. అలాగే బ్రూసిల్లోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని చెప్పి మన ప్రభుత్వం టీకాల కార్యక్రమం చేపడుతుంది. ప్రతి 6 నెలలు పైబడిన అంటే 6 నెలల నుంచి 8 నెలల వరకు ఉన్నటువంటి పెయ్యి దూడలకి మాత్రం ఈ టీకాల కార్యక్రమం అనేది చేస్తున్నారు. ఇది ఎక్కువగా వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో మాత్రమే ఈ బ్రూసిల్లాకి సంబంధించి లేదా ఈసుకుపోవటం అంటాం. ఎక్కువగా అబార్షన్స్ అనేవి ఆఖరి ట్రైమిస్టర్ ఆఫ్ లాస్ట్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఈ బ్రూసిల్లోసిస్ అనేది అబార్షన్స్ కలుగజేస్తుంది అనమాట. ఈ అబార్షన్స్ కలిగించకుండా ముందే మనం దూడల సంఖ్య తగ్గిపోతుంది కదా, నష్టపోతాడు రైతు. అలా నష్టపోకుండా ఉండాలి అంటే ఈ బ్రూసిల్లోసిస్ టీకాని మనం పెయ్యి దూడలు చిన్న వయసులో ఈ టీకాలని 6 నుంచి 8 నెలల్లో వేయాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. అలాగే జీవాల విషయానికి వస్తే జీవాల్లో ముఖ్యంగా మనం ఫస్ట్ వేసే చిటుకు వ్యాధి. అంటే చిటుకు వేసే సమయంలోనే ఈ వ్యాధి అనేది ఎక్కువగా ఈ వర్షాకాలంలో వస్తుంది. కాబట్టి 5 నెలలు పైబడిన వాటికి మనం ఈ టీకా అనేది ప్రతి 6 నెలలకి ఒకసారి టీకా కార్యక్రమం మనం చేపట్టాలి. అలాగే అమ్మోరు అంటాం, పాక్స్, ఇది కూడా మనం ప్రతి సంవత్సరం నవంబర్ మాసాల్లో వేసుకుంటాం. ప్రతి 9 నెలలకు ఒకసారి ఈ టీకా కార్యక్రమం చేస్తాం. అలాగే గాలికుంటి వ్యాధి కూడా 4 నెలలు పైబడిన వాటికి సన్నజీవాల్లో టీకాల కార్యక్రమం అనేది చేపట్టాలి. ఇది సంవత్సరానికి ఒకసారి వేసుకుంటాం జీవాల్లో. అలాగే గొంతు వ్యాధి చాలా ముఖ్యమైనది. ఎక్కువగా ఈ సన్నజీవాల్లో ఈ వర్షాకాలం ముందే వస్తుంది. 6 నెలలు పైబడిన జీవాల్లో, గొర్రెలు మరి మేకల్లో ఈ గొంతు వ్యాధికి సంబంధించి టీకాలు అనేవి ప్రతి సంవత్సరం వేసుకోవాలి. ఇంకా యాంథ్రాక్స్ టీకా, యాంథ్రాక్స్ లేదా దొమ్మ వ్యాధి రాకుండా ఈ జీవాలు అనేవి సడన్గా చనిపోతాయి కాబట్టి వాటి నుంచి నష్టపోకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్ కార్యక్రమం అంటాం. వ్యాధి ప్రబలిన ప్రాంతాల్లో ఈ ప్రతి సంవత్సరము మనం 9 నెలల్లో అంటే సంవత్సరానికి ఒకసారి చెప్పున్న 9 సార్లు 10 సార్లు ఈ టీకా కార్యక్రమం అనేది చేపట్టాలి. రింగ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం అంటాం. అంటే ఎక్కడైతే ఈ వ్యాధి వస్తుందో అక్కడ నుంచి 5 కిలోమీటర్ల చుట్టుపక్కల రేడియస్ ప్రాంతంలో ఈ టీకాల కార్యక్రమం అనేది చేపట్టాలి. లేదంటే పశువులు కానీ జీవాల్లో కానీ ఈ వ్యాధి సోకినప్పుడు సడన్గా జీవాలు ఎక్కువ సంఖ్యలో చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా రైతు సోదరులు విషయాలను తెలుసుకొని జీవాల్ని కాపాడుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ సిబ్బంది వారికి, డైరెక్టర్ గారికి, అడిషనల్ డైరెక్టర్ గారికి నా యొక్క ధన్యవాదములు.